హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం పర్సంటేజెస్ కాన్సెప్ట్లో కొన్ని ప్రాబ్లమ్స్ని సింపుల్ ట్రిక్స్తో ఎలా చేయాలో చూద్దాం. మీకు ఈరోజు నేను ఒకటి షేర్ చేయాలనుకుంటున్నాను. నేను ఇదివరకు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాను. అందులో నేను చాలా ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అయ్యాను. సో ఆ ప్రిలిమ్స్లో నేను ఇలాంటి సమ్స్ వచ్చినప్పుడు నేను ఎలా సాల్వ్ చేశాను, ఈజీ వేలో నేను ఎలా సాల్వ్ చేసి మీన్స్ తక్కువ టైంలో నేను ఎలా ఆన్సర్ చేయగలిగాను అన్నది మీకు చెప్తా. ఓకేనా ఫ్రెండ్స్? హియర్ మీరు చూసినట్లయితే 35% ఆఫ్ 45 ఇట్లా వచ్చినట్లయితే ఫస్ట్ మనం చూడవలసింది ఏంటంటే 5 into 5 యూనిట్ ప్లేస్లో మనకి ఏముండాలి, 5 ఉండాలి కదా. సో మనం 4 ఆప్షన్స్లో 5 ఎక్కడ ఉందో చూడాలి. కానీ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూసినట్లయితే వాళ్ళకి తెలుసు మనం ఫస్ట్ ఏం చెక్ చేస్తామన్నది. సో అన్నిట్లో కూడా ఆప్షన్స్ అన్నిట్లో కూడా 5నే ఉంటుంది. సో అది మనకి వర్కౌట్ అవుతుంది. సో ఇన్ కేస్ ఎప్పుడైనా సరే అలా వచ్చినట్లయితే మనకి యూజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ అది చెక్ చేసుకోవాలి. ఓకేనా? అది ఫస్ట్ పాయింట్. సెకండ్, సో అట్లా లేనట్లయితే నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే రొటీన్గా మనం ఏం చేస్తాం, 35/100 into 45 వేసి ట్రెడిషనల్గా చేస్తే మనకి లాంగ్ ఆన్సర్ అంత అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో అట్లా చేయకుండా ఈజీగా మనం ఎలా చేసుకోవాలంటే, ఇప్పుడు 35 ఉంది కదా, 35ని 30 + 5గా డివైడ్ చేయాలి. 45ని ఇట్లానే ఉంచేస్తే ఇక్కడ మనం ఫస్ట్ 45ని 10%కి ఎలా చెప్తామంటే 4.5. ఓకే, మీన్స్ 1%గా 45/100 వేసుకుంటే 0.45 అవుతుంది. 10 అనేది 4.5 అవుతుంది. ఓకే, మీన్స్ ఇక్కడ 30% కావాలి. సో 4.5 into 3, సో ఏమొస్తుంది మనకి 13.5. హియర్ కమ్స్ 5 మీన్స్ 4.5/2 మీన్స్ 2.25. నేనైతే ఇట్లానే చేస్తా, ఎందుకంటే టైం బాగా సేవ్ అవుతుంది కాబట్టి. నాకు ఈ ప్రాసెస్ బాగా టైం సేవ్ అవుతుంది అనిపిస్తుంది. సో 15.75. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, ఫైనల్ ఆన్సర్. సో ఇట్లా మనం 10% మనం ఎంత అని మనం అనుకుంటే మనకి ఈజీ అవుతుంది అనమాట. 2 ఇక్కడ 2 డివైడ్ చేసుకుంటే 10ని by 2 చేస్తే మనకి ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. 30ని ఈ వాల్యూని 3 times చేస్తే ఇది వచ్చేస్తుంది. 2 కలిపి యాడ్ చేస్తే ఎందుకో నాకు ఇది పర్ఫెక్ట్ అనిపిస్తుంది ప్రాసెస్. ఓకే, ఇది ఫస్ట్. సెకండ్ వన్ చూస్తే 28% ఆఫ్ 40. 28% ఆఫ్ 40 మనం ట్రెడిషనల్గా అయితే 28/100 into 40 అలా వేసుకుంటాం. సో అది రాంగ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే అది యూజ్ అవ్వదు. సో సేమ్ పై సమ్ విధంగానే 28.5 రాసుకుంటే ఇది 40 ఇలా వేసుకుంటే 40ని 10%గా 4 అని వేసుకోవచ్చు కదా. ఇక్కడ 10%గా 4 అని వేసుకుంటే 20% కావాలి కాబట్టి 8. ఓకే, 8% కావాలి కాబట్టి 4/2 వేసుకుంటే 4/2 4/10 4/10 వేసుకుంటే 0.4 మీన్స్ 1 part into 8 వేసుకుంటే 3.2 మీన్స్ మొత్తం ఆన్సర్ 11.2. దిస్ ఈజ్ మై ఫైనల్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ థర్డ్ వన్ 18% ఆఫ్ 90. సేమ్ విధంగా 10 + 8 దిస్ ఈజ్ 90. 90ని మనం ఎలా రాసుకోవచ్చు, 10%గా 9 అని వేసుకోవచ్చు. ఇక్కడ మనకుంది 10 కాబట్టి 9 అవుతుంది. 8% మీన్స్ 9/10 into 8 72/10 అంటే 7.2 మీన్స్ టోటల్ 16.2. దిస్ ఈజ్ మై ఫైనల్ ఆన్సర్. థర్డ్ సమ్కి వచ్చినప్పటికీ అదేవిధంగా నెక్స్ట్ వన్ 65% ఆఫ్ 80. 80ని ఇలా వేసుకుంటే 65% మీన్స్ 60 + 5 80. 10% ఏమవుద్ది, 8 అవుతుంది. 60% కావాలి కాబట్టి 8 into 6 72. 8 into 6 48. 8 means 10%, right? 8 means 10%. 5% means 8/2 4. 48 to 4 52. This is our answer. Okay, next one 26% of 65. Okay, 26 means 20 + 6. 65 means 65 means 10%. 10% means 6.5. 20% 6.5 into 2 means 13. Okay,
6% means 10. One unit. We will get 10. 1 unit into 6. Okay. 2 3 ja, 2 5 ja. Okay. 1.3. 1.3 into 3. 3.9. Total 16.9. సో ఇదే విధంగా మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా సేమ్ ఇదే మెథడ్గా డివైడ్ చేసుకుని మనం వేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. నేనైతే ఇట్లానే చేస్తాను. ఓకే. సో ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతున్నట్లు అనిపిస్తే లైక్ చేయండి. ఓకే. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ బటన్ని ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఎప్పుడు కూడా మీరు పొందండి. ఓకేనా ఫ్రెండ్స్? టేక్ కేర్. బాయ్.